వన్ డే బైక్ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ వీడియో నెంబర్ 6. నేను తెలంగాణలోని ఫేమస్ అండ్ హిస్టారికల్ టెంపుల్స్ కి బైక్ రైడ్ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ కి నేను బైక్ రైడ్ చేశాను. అది నల్గొండ డిస్టిక్ లో ఉంది. సో ఫస్ట్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి పార్ట్ 2. ఫస్ట్ పార్ట్ లో హైదరాబాద్ నుంచి వారిజాల టెంపుల్ కి బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఇంకా టెంపుల్ హిస్టరీ గురించి డీటెయిల్ గా చెప్పాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే లింక్ మెన్షన్ చేస్తాను, చూడండి తప్పకుండా. ఈ వీడియోలో వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ పక్కనే ఉన్న గోముఖ పర్వతం మీద కాకతీయులు కట్టించిన 500 సంవత్సరం నాటి శివుడి గుడి ఉంది. అక్కడికి నేను ట్రెక్కింగ్ చేస్తున్నాను. ఆ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. కొండ మీదకి ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే నా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీకు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఈ ట్రెక్కింగ్ మరి అంత డిఫికల్ట్గా ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే చిన్నపిల్లలు కూడా ఎక్కేయచ్చు ఈజీగా. కాకపోతే శివుడి గుడి తర్వాత పై టాప్ వ్యూకి వెళ్ళాలంటే కొంచెం కష్టం. ఒక్కళ్ళే మాత్రం అసలు వెళ్ళకూడదు. వీకెండ్స్లో కూడా ఈ కొండ మీదకి చాలా తక్కువ మంది ట్రెక్కింగ్ వెళ్తారు. ఇంకా వీక్ డేస్లో చెప్పాలంటే అసలు మ్యాక్సిమం ఎవరు ఉండకపోవచ్చు ట్రెక్కింగ్ చేయడానికి. నేను ట్రెక్కింగ్ చేసి ఆల్మోస్ట్ 5 years పైన అవుతుంది. కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడైతే. సో ఇంతకుముందు నేను కర్ణాటకలో చాలా ప్లేసెస్ ట్రెక్కింగ్ చేశాను. కాకపోతే అప్పుడు యూట్యూబ్ చేయాలని థాటే లేదు, కాబట్టి పెద్దగా వీడియోస్ కూడా ఏమి రికార్డ్ చేయలేదు. అప్పుడు తెలంగాణలో నేను చేస్తున్న ఫస్ట్ ట్రెక్కింగ్ ఇది. అసలు ట్రెక్కింగ్ అంటే వెస్టర్న్ ఘాట్సే గుర్తొస్తుంది, ఎందుకంటే మ్యాక్సిమం ట్రెక్కింగ్ ప్లేసెస్ అన్ని కర్ణాటక, మహారాష్ట్రలోనే ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలోనే ఉన్న ట్రెక్కింగ్ ప్లేసెస్లో మీరు ట్రెక్కింగ్ చేస్తుంటే మీ ఫేవరెట్ ట్రెక్కింగ్ ప్లేస్ ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి. ట్రావెలింగ్ అయితే సోలోగా చేయొచ్చు, కానీ ట్రెక్కింగ్ ఆర్ ఫారెస్ట్ వాక్ మాత్రం సోలోగా చేయకూడదు, ఎందుకంటే మనకి ఏమైనా అయినా సరే మన పక్కన ఎవరో ఉండరు. తెలంగాణలో ఫేమస్ టెంపుల్స్ అండ్ ట్రెక్కింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటి గురించి చాలామందికి తెలియవు. వాటిని నేను ఎక్స్ప్లోర్ చేసి నా ఛానల్ ద్వారా అందరికీ తెలిసేలా చేయాలనుకుంటున్నాను. ప్రెజెంట్ ఇండియాలో మనం ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా సరే ఈ అమర ప్రేమికుల గ్రాఫిటీ ఆర్ట్ మాత్రం మనకు కనిపిస్తూనే ఉంటుంది. చెట్ల మీద, రాళ్ల మీద, కొండల మీద పేర్లు రాస్తూనే ఉంటారు. ఓ ½ an hour టైంలో నేను కొండ మీద ఉన్న శివుని టెంపుల్కి అయితే వచ్చేసాను ట్రెక్కింగ్ చేసి. ఇక్కడ ఒక్కళ్ళు కూడా లేరు చుట్టుపక్కల. కాకతీయులు 500 సంవత్సరాల క్రితం కట్టించిన గుడి ఇది. ఒక చిన్న గుహ లోపల ఈ గుడి కట్టించారు. ఇక్కడ లోపల చిన్న శివలింగం ఉంది. పూజలు నాకు తెలిసి పెద్దగా ఏం చేయట్లేదు ఇక్కడ. ఇంకా కొండ మీద ఉన్న టాప్ వ్యూకి నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే అక్కడ ఒక చిన్న గోపురం ఉంది. మీకు ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, లేదంటే మీరు ఒక్కళ్ళే వచ్చినా సరే ఈ ప్లేస్కి దయచేసి పైకి మాత్రం వెళ్ళకండి, ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ సరిగ్గా లేవు. నాకు కొంచెం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను టాప్ వ్యూకి వెళ్తున్నాను. మీరు మాత్రం ఆలోచించే టాప్ వ్యూకి వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ పట్టుకోవడానికి ఎలాంటి సపోర్ట్ లేదు, అలాగే రాళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా ఏమీ లేవు. పైకి వెళ్ళే కొద్దీ గాలి కొంచెం ఎక్కువగా వస్తుంది, బ్యాలెన్స్ కూడా చాలా కష్టంగా ఉంది. కొంచెం స్లిప్ అయినా సరే డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళిపోతాం. ఇంకా మీరు ఈ వీడియోలో చూసినంత ఈజీగా అయితే ట్రెక్కింగ్ లేదు, నిజంగా చాలా కష్టంగా ఉంది. ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వేస్తున్నాను నేను. ఈ పర్టికులర్ స్పాట్ అయితే చాలా డేంజర్గా ఉంది. ఈ పక్కన ఉన్నదంతా గుహే, కొంచెం స్లిప్ అయినా సరే డైరెక్ట్గా గుహలోకి వెళ్ళిపోతాము. ఇక ఇక్కడ కూడా రాళ్ళ మీద పేర్లు చెక్కేశారు, అమరశిల్పి జక్కనలాగా. వీళ్ళు అసలు మారరు ఎక్కడికి వెళ్ళినా. కొంచెం వర్షం పడినా సరే చాలా కష్టం ఈ ట్రెక్కింగ్ చేయడం. మొత్తం ఈ రాళ్ళు కూడా సరిగ్గా లేవు కాబట్టి ఫుల్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరీ అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు వర్షం పడినా ట్రెక్కింగ్ చేసే అంత. ఫైనల్ గా కొండ టాప్ మీదకైతే వచ్చేసాను. డిస్టెన్స్ తక్కువే కానీ ఈ ట్రెక్కింగ్ కి, కాకపోతే కొంచెం డిఫికల్ట్ ఎక్కువగా ఉంది శివుడి గుడి తర్వాత. ఈ కొండ టాప్ లో ఒక చిన్న గోపురం ఉంది. ఈ గోపురం ఇక్కడ ఎందుకు ఉందో మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ లో మెన్షన్ చేయండి. కొండ మీద నుంచి టాప్ వ్యూ వేరే లెవెల్లో ఉంది. ఇక్కడే కొంచెం సేపు ఉందా అనిపించింది, కానీ గాలి ఎక్కువగా వస్తుంది, అందులోనూ మనకి ఎలాంటి సపోర్టు లేదు పైన. ఎక్కువసేపు ఉండకుండా కిందకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అటు పక్కగా కనిపిస్తున్న రాళ్లతో పెంచిన, అదే త్రిశూలం పెట్టిన చిన్న గోపురం దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కానీ అటు వెళ్ళాలంటే ఈ రాయి క్రాస్ చేయాలి. మధ్యలో మొత్తం గుహే, కొంచెం స్లిప్ అయినా సరే డైరెక్ట్గా ఇంకా కిందకి వెళ్ళిపోతాను. అలాగే అక్కడ ఒక బావి ఉందంట. ఆ బావిలో ఎప్పుడు నీళ్లు ఉంటూనే ఉంటాయంట. ఆ నీళ్లు తాగితే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వెంటనే పోతాయి అని చెబుతున్నారు. కొంచెంసేపు కొండ కిందకి వెళ్లే దారి మర్చిపోయాను. చాలాసేపు తర్వాత వచ్చిన దారిలోనే జాగ్రత్తగా దిగి వెళ్ళిపోయాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఒక్కళ్ళే వస్తే కనుక ఈ ట్రెక్కింగ్ చేయవద్దు. అందులోనూ పిల్లలతో వస్తే శివుడి టెంపుల్ వరకే వెళ్ళి వచ్చేయండి, పైకి మాత్రం వెళ్ళకండి. తెలంగాణలో మీకు తెలిసిన ఏమైనా ట్రెక్కింగ్ ప్లేసెస్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా వాటిని కవర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.